నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో నారా వర్సెస్ నందమూరి ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద వివాదంగా దుమారంగా మారిపోతుంది. ఓ సినిమా రిలీజ్కి సంబంధించి విషెస్ చెప్పాలా వద్దా అనేది ఎవరికి వారు వ్యక్తిగత అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ అదే క్రమంలో ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మాట్లాడేటువంటి విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ పరిణామాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలు, పైగా ఆ వ్యాఖ్యల పైన, ఆ రికార్డింగ్స్ పైన ఆయన కంప్లైంట్ కూడా చేశారు. అది కీలకమైనటువంటి తెలుగుదేశంలో ప్రధానమైన కుటుంబాలుగా చెప్పేటువంటి నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు రాజేస్తుందా? అసలు ఈ ఇష్యూ ఎక్కడ మొదలైంది? ఈ పరిణామాలు ఎందుకు ఇంత జోరుగా అనంతపురం రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. లలిత్ కుమార్ గారు నమస్తే. నమస్తే కేశవ్. లలిత్ కుమార్ గారు, ఈ ఇష్యూ ఏంటి? ఒక సినిమా రిలీజ్కి విషెస్ చెప్పాలా వద్దా, లేదంటే ఆ సినిమా ఆడుతుందా లేదా అనే దానికి రాజకీయాలకి సంబంధం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సినిమా విషయంలో ఒక ఎమ్మెల్యే చేసినట్టుగా చెబుతున్నటువంటి వ్యాఖ్యలు చివరికి ఇది రాజకీయ కోణాన్ని, రాజకీయ రంగుని పులుముకునేటువంటి పరిస్థితి. అసలు ఏంటి ఇష్యూ? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా మొదలైంది? కేశవ్ గారు, ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. టీడీపీ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఉన్నారు కేశవ్. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కూడా ఈ టీడీపీ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో లేడు, సినిమాల్లోనే ఉన్నాడు. కానీ ఆయనకు సంబంధించిన ఒక సినిమా వార్తు అనేది ఏదైతే రిలీజ్కి సంబంధించి రిలీజ్ అవుతుంటే, అనంతపురం టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ తెలుగు యూత్కు సంబంధించిన ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే టీడీపీ పార్టీలో ఉన్నవాళ్లే వాళ్ళు ఏదో సినిమాకు సంబంధించి టికెట్లు, గత వ్యవహారము, ఫ్లెక్సీలు కట్టుకున్నప్పుడు అది ఆడదు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కొడుకు అనే భాషను కూడా ఆయన వాడాడు. ఇప్పుడు ఆయన క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసి అది నాది, ఎవరో ఏఐతో చేశారు ఏదో అని చెప్తున్నారు. డీజీపీ కంప్లైంట్ కూడా ఇస్తున్నామని అంటున్నారు. మరి అది ఇచ్చినప్పటికీ అది వాస్తవంగా అనంతపురంలో ఆయనతో టచ్ లో ఉన్న వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు అతని వాయిసేనని. కాబట్టి అందులో ఎటువంటి ఇది ఊరికే మభ్యపెట్టడానికి ఎస్పీకి కంప్లైంట్ చేశాను అన్నారు. అదే కనుక వీళ్ళు అదే వాయిస్ ను టెస్ట్ పంపించమనండి, విత్ ఇన్ డేలో వస్తుంది బయటికి అది ఒరిజినల్ డూప్లికేట్ అని. కాకపోతే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదో ఎస్పీకి ఫిర్యాదు చేశారని వీళ్ళను ఆ ఇష్యూను కూల్ చేసేదానికి ఆ దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ కూడా దాన్ని నమ్మటం లేదు. ఎందుకంటే ఇతను దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి మద్యం తీసుకుంటాడు. మామూలుగా మద్యం అలవాటు ఉందని అనంతపురం జిల్లాలో ఆ అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ మద్యం తీసుకున్నప్పుడు ఆ మద్యం మత్తులో వాళ్ళు ఫోన్ చేసేదో మాట్లాడినట్టుగా నాకు కూడా సమాచారం అందింది. ఆ మత్తులో ఆయన ఏదో మాట్లాడేశాడో అది వైరల్ అయింది. ఇప్పుడు దీనికి లోకేష్ అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆపమని తన ఎమ్మెల్యేలకు ఏమైనా ఆదేశాలు ఇచ్చాడా? ఎందుకు వీళ్ళకి సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధం లేని టీడీపీ వ్యక్తులు ఎందుకు దీని మీద స్పందించారు? కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, వివరణ కోరారు. అనంతపురం జిల్లా నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలపైన కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఇది ఇంటెన్షనల్గా పార్టీ వైపు నుంచి జరిగిన చర్యగా చూడాలా, లేదా వ్యక్తిగతంగా వెంకటేశ్వర ప్రసాద్ గారు నోరు జారారని చెప్పి అనుకోవాలా? ఇది చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గాని క్లియర్ కట్ గా ఆ చర్యని ఖండించాలి పత్రికాముఖంగా. అది మాకు సంబంధం లేదు, ఆ వ్యాఖ్యలు ఏవైతే అన్నారో అతని వ్యక్తిగతము, అలా అనకూడదు, అది తప్పు అని ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు ప్రమేయం లేదు, టీడీపీ ప్రమేయం లేదు, నారా లోకేష్ ప్రమేయం లేదని అనుకోవచ్చు. కానీ వీళ్ళు స్పందించడం లేదే. వీళ్ళు స్పందించినప్పుడు ఏమవుతుంది? ఈ అనుమానాలు కూడా బలపడతాయి. అంటే ఏదైతే వైసీపీ పవన్ కళ్యాణ్ సినిమాలను ఇబ్బంది పెడుతుందో, అట్లాగే టీడీపీ భవిష్యత్తులో
ఈ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎక్కడైతే నారా లోకేష్ పోటీ వస్తాడనే ఉద్దేశంతో అతని సినిమాలను ఆర్థికంగా చిత్తకొట్టి అతనికి మార్కెట్ లేకుండా అనగదొక్కాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారనే భావన జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది. కానీ ఒకటి ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఒక చిన్న లాజిక్, చాలా పెద్ద ఇన్సిడెంట్ శాసనసభలో జరిగితేనే నందమూరి తారక రామారావు గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయిన విధానం పైన చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఎవరో ఒక ఎమ్మెల్యే నోరు జారి మాట్లాడారు అనుకున్నప్పుడు పార్టీ పరంగా చర్య తీసుకున్నారు, కానీ దానికి పార్టీ అధిష్టానం ఎవరిని ఎందుకు ఇవ్వాలి? అవును, పార్టీ అదే దాన్ని పార్టీ పరంగా తీసుకుంటారు, కానీ వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఎవరో ఏదో అన్నదానికి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వాలి, లోకేష్ గారు రియాక్ట్ అవ్వాలి అంటే అందరికి రియాక్ట్ అవుతా ఉంటే వాళ్ళు యాక్ట్ చేయడానికి ఏమి ఉండదు, అక్కడ పని చేయడానికి కూడా. అభిమానులు ఆ ఎమ్మెల్యే మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కొన్ని కవ్వింపు వ్యాఖ్యలు చేసినట్టుగా అనిపించలేదా మీకు? అది కూడా ఆజ్యం పోసేటువంటి విషయమే కదా. ఆయన ఏం మాట్లాడారు? ఆ తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు ఎవరు ఆపారు ఆయన్ని? ఎవరిని ఆపమని కోరుకుంటున్నారు? ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇవన్నీ కవింపు చర్యలు కాదా? కవింపు చర్యలు కాదా? అది టీడీపీ వాళ్ళను నారా లోకేష్ లో ఇంకొకరు అన్నారని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అంటే కవ్వింపుగా కనిపించట్లేదా ప్రతిసారి? అంటే ఒక విషయం తెలుగులో నన్ను ఎవరు ఆపలేరు, మా తాత ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ భూమి మీద నన్ను ఎవరు ఆపలేరని ఎవరైనా సహజంగా మాట్లాడే మాట అది. ఎవరు ఆపాలనుకుంటున్నారు? అసలు ఎవరు ఆపాలని అనుకుంటున్నారని ఆయన అనుకుంటున్నారు, మనం చెప్పొచ్చదని. ఎవరు జూనియర్ ఎన్టీఆర్ని ఆపాలని అనుకుంటున్నారని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నారు. క్లారిటీ ఉందా దానికి ఏమన్నా? ఒకటి అది సహజంగా మామూలుగా స్టేజీ మీద చెప్పాడే గాని దాన్ని వీళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకుంటారు? మిమ్మల్ని ఏదైనా అని ఉంటే మీరు అడాప్ట్ చేసుకొని ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వస్తుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ముందున్న డిమాండ్ ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు వ్యతిరేకులు కానివ్వండి, టీడీపీ పార్టీ వ్యతిరేకులు కానివ్వండి ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి టీడీపీగా ఒక పార్టీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది. రాబోయే రోజుల్లో అంటే ఇంకొక 3 ఏళ్లలో 2029 ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది మంచి సమయం రాజకీయ పార్టీ పెట్టడానికి. ఇక్కడ రాజకీయ పార్టీ పెడితే జూనియర్ ఎన్టీఆర్ గెలుస్తాడా ఓడతాడా అనేది వేరే విషయం. అలా కాదు, అది కాదు. అంటే గతంలో కూడా చూసాం అన్న టీడీపీ అయిపోయింది, ఎన్టీఆర్ టీడీపీ అయిపోయింది, ఇప్పుడు నందమూరి టీడీపీ అని చెప్పని ఒకటి వస్తుందా? ఇప్పుడు అన్న టీడీపీ ఏమో హరికృష్ణ గారు పెట్టారు, ఎన్టీఆర్ టీడీపీ లక్ష్మీపార్వతి గారు పెట్టారు. సో పరిస్థితులు ఎలా మారిపోయినాయో చూసాము. ఇంకా అంతకుముందర కూడా కొన్ని టీడీపీ 2 అని చెప్పని రేణుకా చౌదరి గారు కూడా ఒకటి పెట్టారు. సో ఇట్లాంటివి చాలా వచ్చినాయి. ఇప్పుడు పార్టీల పరంగా కానీ రాజకీయాల పైన కానీ జూనియర్ ఎన్టీఆర్కి ఆ ఆసక్తి ఉందా లేదా వీళ్ళ మధ్య వీళ్ళ కుటుంబాల మధ్య ఒక గ్యాప్ ఒకటి మనం చూస్తాం. మెగా కాంపౌండ్ అనగానే మళ్ళీ అక్కడ చిరంజీవి వర్సెస్ ఏదో అల్లు అర్జున్ అనేది ఒకటి క్రియేట్ చేస్తూ పోతున్నారు. ఇక్కడ ఈ సినిమాలకు సంబంధించి వచ్చేసరికి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక ఈక్వేషన్ తీసుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలన్నీ తీసుకొచ్చి తెలుగు తెరపైన పెట్టి హీరోలను కూడా పంచుకున్నారా అనేటువంటి అనుమానం వస్తుంది. అవునా కాదా? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి కేశవ్ గారు, టీడీపీ పార్టీ కూడా ఒక ఇగోతో ఏర్పడింది, ఒక ఆత్మాభిమానం అనే ఇగోతో ఏర్పడిందా కాదా ఎన్టీ రామారావు గారు? అట్లాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను తన తల్లిని జూనియర్ అని చెప్పేసి మీ టీడీపీ ఎమ్మెల్యే మీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పబ్లిక్ గా తిడితే ఆ ఇగోల నుంచి ఇంకొక రాజకీయ పార్టీ పుట్టకూడదా కేశవ్ గారు? జూనియర్ ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఉపయోగపడకపోయినా టీడీపీ పార్టీని ఓడించడానికైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ఉపయోగపడుతుంది. అసలు ముందు జూనియర్ ఎన్టీఆర్ కి రాజకీయ అరంగేట్రం చేసే ఆలోచన ఉందా? ఆయన ఇప్పుడు ఏదో నేషనల్ లెవెల్లో యాక్టర్ అయ్యారు. ఇంకా చెప్తాను, దాని విషయం చెప్తాను కేశవ్ గారు. జూనియర్ ఎన్టీఆర్ కి బీజేపీ వాళ్ళు టచ్ లో ఉన్నారు. గతంలో ఆర్ఆర్ఆర్ సక్సెస్ అయినప్పుడు అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో ఏకాంతంగా మాట్లాడాడు. కాబట్టి బీజేపీ ఇంకొక 15 సంవత్సరాలకు రాజకీయంగా ఎవరైతే అవసరమో వాళ్ళందరికీ ఇప్పుడు టచ్ లోనే ఉంది. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో ఆ రోజు అమిత్ షా
సిట్టింగ్ వేసిపోయాడు. కాబట్టి బీజేపీ అండదండలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నాయి. కానీ ఏముంది, అప్పుడు సినిమా హిట్ అయితే మాట్లాడేది. ఇప్పుడు నిఖిల్ సినిమా కూడా హిట్ అయింది, పిలిచి మాట్లాడారు, అమిత్ షా గారిని కలిశారు, అంటే ఆయనతో పార్టీ పెడతారు. ఇవన్నీ అజంప్షన్స్ లాగా కనిపిస్తున్నాయి. కానీ అసలు జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన కెరియర్ గ్రాఫ్ వెళ్తున్నటువంటి విధానంలో చూస్తే కనుక రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి ఉందా? కేవలం టీడీపీని న్యూట్రలైజ్ చేసేటువంటి వ్యూహంతో, లేదా వైసీపీ అనుకూల వర్గాలు ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్ని, అల్లు అర్జున్ని ఓన్ చేసుకొని వాళ్ళ కుటుంబాల మధ్య బురద జల్లేటువంటి కార్యక్రమంగా దీన్ని చూడాలా? లేదు కేశవ్ గారు, ఇక్కడ ఏంటంటే బీజేపీ సౌత్ ఇండియాలో వ్యూహాత్మకంగా గత రాబోయే 15-20 సంవత్సరాలకు అనుగుణంగా ఎవరైతే నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ఎవరైతే ప్రజాకర్షణ గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుంటూ ఉంది, వాళ్ళందరితో కూడా టచ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఆ విధంగానే హక్కును చేర్చుకునింది. చిరంజీవిని కూడా ఎందుకు వాళ్ళు అడాప్ట్ చేసుకునేసి ఒక అవార్డు ఇచ్చి పెట్టుకున్నారో మీరు మొన్న గమనించారు. అట్లాగే తమిళనాడుకు సంబంధించి, కేరళకు సంబంధించి, ఆ కోవలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ను కూడా వాళ్ళు టచ్ లో ఉన్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఈ రోజు ఈ విషయాలు మన స్టేట్ లో జరుగుతున్న ప్రతి అంశము కూడా ఒక టీవీ ఛానల్, 2-3 తెలుగు టీవీ ఛానల్స్ ద్వారా మోడీకి అందుతున్నాయి. ప్రతి రిపోర్ట్ మోడీ దగ్గర ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా మోడీ ఆశీస్సులు, బీజేపీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి నేషనల్ అంశాలు ముడిపడి ఉన్నాయి, నేషనల్ అంశాలు ముడిపడి ఉన్నాయని మీరు అంటున్నారు. లెట్ మీ కంప్లీట్ కేశవ్ గారు, చెప్పండి. రాబోయే రోజుల్లో బీజేపీ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి పోటీ చేసినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. కానీ ఇందులో మీరేమో నేషనల్ అంశాలన్నీ ముడిపడి ఉన్నాయి అంటున్నారు. ఆ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఇచ్చిన వివరణలో ఆయన ఒక మాట చెప్తున్నారు, అనంతపురం రాజకీయాల్లో భాగంగా నా మీద జరిగిన కుట్ర ఇది అని అంటున్నారు. ఓవైపు అనంతపురం రాజకీయాల్లో పెద్దారెడ్డి వెళ్తాడని చెప్పని, కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తాడని అదొక రగడ నడుస్తుంది, ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ తిట్టాడని ఇది ఒక రగడ నడుస్తుంది. సో ఏంటి అనంత రాజకీయాల్లో వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత హననాలకు పాల్పడేటువంటి చర్యలు జరుగుతున్నాయా? ఇక్కడ ఒకటి కేశవ్ గారు, అనవసర విషయాలను నెత్తి మీద వేసుకోవడం అంటే ఇదే. అంటే పెద్దారెడ్డిది, జేసీ ప్రభాకర్ రెడ్డి విషయము గత ప్రభుత్వంలో పెద్దారెడ్డి ఏం చేశాడో అదే పద్ధతిలో జేసీ ఇప్పుడు చేస్తున్నాడు. ఇక్కడ అనంతపురం ఈ దగ్గుబాటి ప్రసాద్కి సంబంధించి అతనికి సంబంధం లేని అంశము. ఆ సినిమా వేరు, రాజకీయం వేరు. అనవసరంగా ఈయనే ఆ రొచ్చులో దిగాడు. దీనికి కంక్లూడ్ చేయాల్సిన బాధ్యత లోకేష్, చంద్రబాబు గారి మీద ఉంది. వాళ్ళకి లేకపోతే నిన్న కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు వీళ్లకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు అది చెప్పాలి. మీ వాళ్ళు తప్పు లేకపోతే మీరు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? ఈ ఇష్యూని ఆధారంగా చేసి చూస్తే మీరు చెప్పినట్టుగా చాలా కీలక పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోతున్నాయి. కొత్త పార్టీల ఆవిర్భావం, కొత్త పొత్తుల ఉషోదయం ఇవన్నీ జరగబోతున్నాయా? చెప్పాను కేశవ్ గారు, ఆ గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ఇగోలో నుంచి పుట్టింది టీడీపీ పార్టీ. ఇప్పుడు నందమూరి ఎన్టీఆర్ పార్టీ, నందమూరి టీడీపీ పార్టీ కూడా ఒక ఇగో నుంచే పుడుతుంది. కాబట్టి అది ఏదైతే సక్సెస్ అయిందో అదే విధంగా ఈ నందమూరి టీడీపీ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు జనం. రైట్. థ్యాంక్ యూ లలిత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది వార్ 2 సినిమా రిలీజ్కి సంబంధించి యథాలాపంగా జరిగినటువంటి ఒక ఫోన్ సంభాషణ అనంతపురం రాజకీయాలని, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తుంది. ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలతో ఎన్టీఆర్ మనస్తాపానికి గురయ్యారు. రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని లలిత్ కుమార్ గారు చెప్తున్నారు. ఇక ఈ సమస్యని పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉన్నది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలానే లోకేష్ గారికి ఉంటుంది. వాళ్ళు రియాక్ట్ అయితే కానీ ఈ ఇష్యూకి ఒక ముగింపు రాదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.